ఆమేన్. హల్లెలూయా. అందరూ కలిసి పల్లవి శరణాన్ని, లాస్ట్ శరణాన్ని పాడుకుందాం. పల్లవి లాస్ట్ శరణాన్ని పాడుకుందాం. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము, నీ దివి సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా, నా ప్రతి స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము, పరిశుద్ధాత్మకు నిలయముగా, ఉపదేశమునకు వినయముగా, పరిశుద్ధాత్మకు నిలయముగా, ఉపదేశమునకు వినయముగా, మహిమ సింహాసనము చేరుటకు, వధువు సంఘముగా మార్చుమయా, మహిమ సింహాసనము చేరుటకు, వధువు సంఘముగా మార్చుమయా, నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి, నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి, నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము, నీ దివి సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా, నా ప్రతి స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము ధ్యానించబోయే వాక్య భాగము మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో నుండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనము నుండి మనము చదువుకుందాం. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీలతో కూడా తన శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనము నెరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? చాలు. వారి వేషధారణ ఎరిగిన ప్రభువు వారిని అంటున్నాడు, మీరు నన్నెందుకు
శోధించుచున్నారు. మీరు నన్నెందుకు శోధించుచున్నారు అని ఎవరితో ఈ మాట చెప్తున్నాడంటే, యేసు ప్రభు యొద్దకు వచ్చినటువంటి ఒక వ్యతిరేకమైన ఒక గుంపు, ఆయనను శోధించటానికి మాత్రమే ఆయన యొద్దకు వచ్చినటువంటి గుంపు. ఆ గుంపుతో ప్రభు అంటున్నాడు, మీరెందుకు నన్ను శోధిస్తున్నారు? శోధించుట కొరకేనా నా యొద్దకు వచ్చింది అన్నట్టుగా ప్రభువు వారితో మాట్లాడుట మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నాం? ఎందుకు వస్తున్నాం మన దేవుని సన్నిధికి? ఆయన సంఘానికి మనం ఎందుకు వస్తున్నాం? మనము కూడా ఒకవేళ శోధించే గుంపులాగా, శోధించే వారుగా మనము కూడా ఒకవేళ ఉన్నామేమో, అని పరీక్షించుకుని ప్రభుని శోధించే గుంపుగా ఉండకూడదని నేను నా ప్రభు ద్వారా వినే ప్రతి మాట, ఆ మాటను బట్టి నేను బ్రతుకుతూ నా దేవుని రాజ్యానికి నేను చేరుకునే విధముగా నేను ఉండాలి. అది నా లక్ష్యం అని ఒక లక్ష్యము కలిగి ఆయన సన్నిధికి మనం రావాలి తప్ప శోధించే ఉద్దేశముతో ఆయన సన్నిధికి మనము రాకూడదు. ఆ గుంపు ఎందుకు వచ్చారంటే, ఆయన యొద్దకు ఏదో భక్తిభావముతో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన మాట విని నా జీవితం మార్చుకుందాం, నా బ్రతుకు మార్చుకుందాం, నా స్థితి మార్చుకుందాం, నా కుటుంబ పరిస్థితులు మార్చుకుందాం, నా క్రియలు మార్చుకుందాం, నా మాట మార్చుకుందాం అని వచ్చిన మంచి ఉద్దేశం కాదది. వాళ్ళు వచ్చిన మంచి ఉద్దేశం కాదు. మనము ఏ ఉద్దేశంతో వస్తున్నాం? రాయడికి రాయకడా ముందుకొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు వస్తున్నాం మనం దేవుని సన్నిధికి? ఎందుకు వస్తున్నాం? శోధించటానికా? నిజమేనా? శోధించడం కాదు కదా. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు విని, ప్రభువా ఇంకా నాలో ఏదైనా లోపం ఉంటే నువ్వు బయలుపరిస్తే నేను మార్చుకుందామని వస్తున్నా. నా జీవితాన్ని సరిదిద్దుకోవాలని వస్తున్నా. నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతకాలని వస్తున్నా. నీ రాజ్యములోనికి నేను అర్హమైన బిడ్డగా ఉండాలని కోరికతో వస్తున్నా. అంతే తప్ప నిన్ను నేను శోధించటానికి కాదయ్యా. నీ మాట జీవంతో కూడింది కదా. మనుష్యుడు రొట్టె వలన బ్రతుకుతాడు, కానీ దేవుని బిడ్డలు దేంతో బ్రతకాలి? మనుషులనబడిన వారు ఈ లోక సంబంధమైన రొట్టెలను బట్టి, ఆహారమును బట్టి బ్రతకాలనుకుంటారు. కానీ దేవుని బిడ్డలు ఎలా బ్రతకాలనుకుంటున్నారు? దేవుని మాటను బట్టి. దేవుని మాట నీ పరిస్థితులను, నీ స్థితిగతులను
నీ జీవితం అంతటిని కూడా మార్చగలిగే శక్తి దేనికైనా ఉంది అని అనుకుంటే గనక అది దేవుని నోట నుండి వచ్చు ఆ మాట ద్వారా తప్ప ఇంకా ఏది కూడా నిన్ను బ్రతికించలేదు. నీ ఆత్మను బ్రతికించేది ఇంకోటి వేరే మార్గం లేనే లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి నా మాట వలన నువ్వు బ్రతకాలనుకుంటే నా మాట విని నీ జీవితాన్ని మార్చుకో, అంతే తప్ప నన్ను శోధించటానికి రావద్దు. నన్ను శోధించడానికి రావద్దు. నా లక్ష్యం ఏంటి? ప్రభు మాట విని, ప్రభు మాటకు లోబడి నా జీవితాన్ని మార్చుకొని నా ప్రభుకు నచ్చినట్టు, నా ప్రభును మెచ్చేటట్టుగా నేను బ్రతకాలనే నా లక్ష్యం. అందుకనే ప్రభు నీ సన్నిధికి వస్తున్నాను. అందుకనే ప్రభు నీ మాట వినాలని ఆసక్తి వస్తున్నానయ్యా అనే ఉద్దేశముతో నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇక్కడ యేసు ప్రభును శోధిస్తున్నటువంటి గుంపు ఏ గుంపు అంటే, ఇశ్రాయేలులను పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజు అయినటువంటి ఆ రాజు పరిపాలనకు బలము ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి దేవునికి విరోధమైన గుంపు, దేవుని బిడ్డలకు విరోధమైన గుంపు ఎవరికి సపోర్ట్ ఇస్తుంది? లోకానికి విరోధముగా బ్రతకటానికి, అంతేకాదు దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి వారికి, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా యథార్థంగా జీవిస్తున్నటువంటి వారి విషయంలో దేవుడు తన మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా, బ్రతికిస్తూ ఉంటుండగా, ఆ విధమైన పరిచయం చేస్తున్నటువంటి యేసయ్య యొద్దకు వచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే, అన్యాయ పరిపాలన, మోసకరమైన పరిపాలన, ధనాపేక్షతతో కూడిన పరిపాలన, లోకములో సంపాదించుకోవడానికి, లోకములో జుర్రుకోవడానికి పరుగులెడుతున్నటువంటి రాజులు అనుకోండి, అధికారులు అనుకోండి, అందులో కొంతమంది సేవకులు కూడా పెట్టి చూడండి. వారు పరుగు, వారి పరిచర్యలు, వారి యొక్క దాహం దేని కొరకు కనబడుతుందంటే, మనం పరీక్ష పెట్టి చూస్తే నిజంగా వీళ్ళు అధికారులేనా? నిజంగా వీళ్ళు ప్రజలకు సేవ చేసేవారేనా? ప్రజల యొక్క మంచి కోరేవారేనా? ప్రజలకు క్షేమం కలిగించేవారేనా? మంచి పరిపాలన అందించేవారేనా? నిజంగా సంఘాన్ని కాపాడే సేవకుడేనా? విశ్వాసులను పట్టించుకునే సేవకుడేనా? విశ్వాసుల కొరకు కన్నీరు కార్చే సేవకుడేనా అని మీరు పరీక్షించే వారిలో చాలామంది పట్టబడతారు. చాలామంది మీ దృష్టిలోకి వస్తారు. అలాగున్నారు ఈ లోకంలో. కానీ దేవుని కొరకు తన జీవితం అంతా కూడా ప్రతిష్ఠించుకొని, ఆ ప్రతిష్టతను నిలుపుకొని, అనేక ఆత్మలను సంపాదించుటకు, బలపరచుటకు, వారి జీవితాలను కట్టుటకు, వారి దేవుని రాజ్యమునకు సిద్ధపరచుటకు అంత పట్టుదలతో, రోషంతో, దాహముతో, కన్నీటితో సేవ చేస్తున్నటువంటి వారు, రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి వారు ఎంతమందిని మనం చూడగలుగుతాం ఈ రోజున? ఎవరిలో చూసిన స్వార్థం, ఎవరిలో చూసిన స్వనీతి, ఎవరిలో చూసిన ధనాపేక్ష, ఎవరిలో చూసిన ప్రతి ఒక్కటి నాకు కావాలి అని కోరుకునేవారే. పేదలను గురించి, దరిద్రులను గురించి, దీనస్థితిలో ఉన్నటువంటి వారిని గురించి పట్టించుకునేవారు, వాళ్ళు మేలు కోరుకునేవారు ఈ లోకములో బహు తక్కువ మంది.
అందులో సేవకులు కూడా ఉంటారు. కనుక ఇక్కడ యేసు ప్రభుని శోధించే గుంపు ఎవరంటే హేరోదుకు సపోర్ట్ చేసేవారు, హేరోదు పరిపాలనకు బలమును అందించేవారుగా ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారు? వాళ్ళు బోధకుడా, నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవెవరిని లక్ష్య పెట్టవనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము, మేము ఎరుగుదుము. చూసారా వాళ్ళ మాటలు ఎలాగున్నాయంటే, వారి మాటలు ఎలా కనబడుతున్నాయంటే, అబ్బా యేసు ప్రభు అంటే ప్రాణం పెట్టేంత ఇదిగా కనబడేటట్టు వాళ్ళ మాటలు ఉన్నాయి. నిజంగా పరిశీలించి చూస్తే యేసు ప్రభుకు సపోర్ట్ చేస్తున్నాడా, ఇటు హేరోదుకు సపోర్ట్ చేస్తున్నాడా? నువ్వు సత్యవంతుడు అనియు, నీ బోధ సత్యమనియు, నువ్వు మొహమాటం లేనివాడు అనియు, మాకు తెలుసు. ఎటకారం కదా అవన్నీ. ఎటకారపు మనుష్యులు, వేషధారణ మనుష్యులు చాలా సంఘాల్లో మనం చూస్తాం. దేవుని వాక్యం వింటూనే, సేవకుడు బోధ వింటూనే మంచిగా బోధిస్తారు, మంచిగా ప్రార్థన చేస్తారు, మంచిగా ప్రేమిస్తారు అని చెప్పుతూనే దేవుని బిడ్డలారా ఎటకారపు విశ్వాసం ఉంటున్నారు, ఎగతాళి చేసే విశ్వాసులు ఉంటున్నారు సంఘాల్లో. వారిలాగా మనం ఉండకూడదని నా ఆలోచన, నా ప్రార్థన. మీ అందరికీ కూడా నేను చేతులు జోడించి చెప్తున్నాను, నమస్కరిస్తున్నాను. మన సంఘములో అటువంటి వారు ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. ప్రభుని శోధించేవారుగా, సేవకుని శోధించేవారుగా, నీ తోటి విశ్వాసిని శోధించేవారుగా ఉండకూడదు. నటనా జీవితం, ఎగతాళి జీవితం, ఒక ప్రక్కన దేవుని మాటలు వింటూనే ప్రార్థన చేస్తూనే మనం ముందుకు వెళుతున్న పరిస్థితుల్లో ఇక్కడ శోధించే గుంపు యేసయ్య యొద్దకు వచ్చి ఎంత చక్కగా పలుకుతున్నారంటే, ప్రభువు వాళ్ళ ఉద్దేశము అర్థమైపోయింది, వాళ్ళ పరిస్థితులు అర్థమైపోయింది. మీరు ఎందుకు నన్ను శోధించడానికి వచ్చారంటున్నారు. ఆ ఉద్దేశం లేకపోతే ప్రభు అనేవాడు కదా, నేను సత్యవంతుడిని నువ్వు ఎరుగునందుకు నువ్వు దీవించబడతావు అని ప్రభు చెప్పొచ్చు కదా. నీవు మొహమాటం లేనివాడు అయ్యా, నువ్వు చక్కగా నువ్వు బోధిస్తే అందరూ లోబడిపోతారయ్యా, అటువంటి బోధ చేస్తున్నావు నాయన అని వాళ్ళు పలికితే, దేవుడు వాళ్ళ హృదయం ఎరిగి నా మాటలు బాగా అర్థం చేసుకుంటున్నారు, నా మాటలకు బాగా లోబడుతున్నారు అని సంతోషించేవాడు. కానీ వాళ్ళ మాటల్లో ఏం కనబడుతుందగట? వెటకారం కనబడుతుంది, నటన కనబడుతుంది. ఈ నటన, వెటకారం ఇవన్నీ కూడా దేనిని సూచిస్తున్నాయి? ప్రభువుని శోధించినట్టు సూచిస్తున్నాయి. దేవుని బిడ్డ, మనం ప్రభువుని శోధించడానికి వచ్చామా? దేవుని మాటలు వింటుంది. మనము ప్రభువును తప్పులు పట్టడానికి వచ్చామా? దేవుని సన్నిధికి వచ్చింది కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మనస్సు మార్చుకొని, మన జీవితాన్ని మార్చుకొని, మనం ఎక్కడైనా తొలగిపోతున్నానేమో, తొట్టిల్లిపోతున్నానేమో, తొందరపడుతున్నానేమో, నా నిర్ణయాలు నాకే ఆయాసకరంగా మారిపోతాయేమో, తప్పుడు త్రోవల్లో నన్ను నడిపిస్తాయేమో, ఆ విధంగా ఎన్నటికీ కాకూడదు. నా ప్రభు నడిపించే తిన్నని మార్గములో నేను నడవాలి, అందుకొరకు నా ప్రభు మాటలు వినాలి అని ఆశతో వస్తే, నీ హృదయము ఎరిగినటువంటి ప్రభువు ఖచ్చితంగా నీతో పలికిన ప్రతి మాట నీ జీవితాన్ని అద్భుతంగా మలుస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా.
అటువంటి వారు కొరకు ప్రభు ఎదురు చూస్తుంటే వీళ్ళు ఎగతాళి చేసేటట్టుగా వారు మాట్లాడుతున్నారు. అంటే వారి లక్ష్యం ఏంటి? ఎగతాళి చేయటం. ఈ మాటలు విన్నటువంటి మన లక్ష్యం ఏంటి? ఇప్పుడు దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా మనము జీవించటం, ప్రభుకి నచ్చినట్టుగా మనం బ్రతకటం, అది నా లక్ష్యం. ఆమేన్, హల్లెలూయా. లూకా సువార్తలో 23వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినమునే ఒకనికొకడు మిత్రులైరి. చూసారా? ఆ దినాలలో అనగా యేసుక్రీస్తు ప్రభుల వారికి తీర్పు తీర్చబడుతున్నటువంటి దినాలలో హేరోదు పిలాతు యేసు ప్రభు వారి యొద్దకు తేకమనుపు భయంకరమైన బద్ధ శత్రువులు, భయంకరమైన శత్రువులు, ఒకరికంటే ఒకరికి పడదు. కానీ ఇప్పుడు ఏమైపోయారు? వాళ్ళిద్దరు ఏమైపోయారండి? యేసు ప్రభు మీద అన్యాయపు తీర్పు తీర్చడానికి వాళ్ళిద్దరు కూడా ఏకమైపోయారు. వారిద్దరు ఏకమైపోయారు. ఒక సత్యవంతుడైనటువంటి దేవునిని, ఒక నీతిమంతుడైన దేవునిని, పరిశుద్ధుడైన దేవునిని శిక్షించుటకు, అన్యాయపు తీర్పు తీర్చటానికి ఇద్దరు ఒక్కటైపోయారు. మరి పిలాతు యొద్దకు తీసుకొచ్చినప్పుడు పిలాతు చెప్పొచ్చు కదా, ఆయన అట్టంటుడు కాదు హేరోదు, నువ్వు అనవసరంగా శిక్ష తెచ్చుకుంటావేమో, జాగ్రత్త, ఆయన సామాన్యుడు కాదని చెప్పొచ్చు కదా. రాజులు, వారి పరిపాలనే వారికి ముఖ్యం, వాళ్ళ స్వార్థమే వాళ్ళకు ముఖ్యం. ప్రజలు ఏదంటే అది చేసేయడానికి సిద్ధం. కాబట్టి దేవుని బిడ్డలారా, వారిద్దరూ కలిసి యేసు ప్రభుని అన్యాయపు తీర్పు తీర్చడానికి భయంకరమైన పగతో ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా ఏమైపోయారు? ఒక్కటైపోయారు. పాపము చేయుటలో కొంతమంది సహకరించుకోవటానికి ఒక్కటైపోతారు కదా. పాపము చేసే క్రమములు, అన్యాయం చేసే క్రమములు, మోసం చేసే క్రమములో భలే సహకరించుకుంటారండి, భలే సహకరించుకుంటారు. కానీ పరిశుద్ధంగా జీవిద్దాంరా, యథార్థంగా జీవిద్దాంరా, ప్రభుకు లోబడి జీవిద్దాంరా అంటే ఒక్కరు సహకరించరు. చెప్పొచ్చావులే, నీతి మాటలు మేము ఎన్నైనా చెప్పుతాం, ఇట్లాంటి కబుర్లు మేము ఎన్నైనా చెప్పుతాం, మాకు తెలుసులే అని అంటారే తప్ప, అవును బ్రదర్ కలిసి ప్రార్థన చేద్దాం, అవును సిస్టర్ కలిసి ప్రార్థన చేద్దాం అని ఒకరినొకరు సహకరించుకొని ప్రభువును మహిమపరచాలని, ఘనపరచాలని అనుకోరు. మోసగించటానికి ఏదైనా ఒక సమాచారం విని అది కరెక్ట్ కాదు తెలియక మునిపే రాంగ్ డిసిషన్ తీసేసుకుని మనము కోపం పెంచుకుంటాం, దూరం అవటానికి ప్రయత్నిస్తాం. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన మనము చేయలేం. అది చాలా పొరపాటు. మనము దేవుని యొద్దకు వస్తున్నటువంటి మనము 1కి 10 సార్లు విచారించాలి, తెలుసుకోవాలి. అప్పుడే దేవుని బిడ్డలారా, మనము అన్యాయము చేసే వారితో సహకరించకుండా జాగ్రత్త పడతాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభుని శోధించుటకు వీళ్ళు ఒకరినొకరు సహకరించుకొనొచ్చు, వీళ్ళు ప్రభుని శోధించడానికి ఇష్టపడతా ఉన్నారు. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన దోణి అమరమున
తలగడి మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి, నిశ్శబ్దమై ఓరకుండుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మలేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో పాటు దోణిలో ప్రయాణము చేస్తున్న సమయంలో అక్కడ జరిగిన విషయం ఏంటి? వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ భయంకరమైనటువంటి గాలి వీచినప్పుడు వారి దోణి ఒక ప్రమాదానికి గురైపోయే పరిస్థితిలోనికి ఆ సిచ్యువేషన్ అక్కడ కనబడుతున్న సమయంలో శిష్యులు భయపడుతూ ప్రభుని అంటున్నారు ఏమనంటే, అయ్యా, నీకు చింత లేదా? మేము నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాము, భయంకరమైన ప్రమాదములో చిక్కుబడిపోయాం, నీవేంటయ్యా అమరం మీద తల పెట్టుకొని నిద్రపోతున్నావు, నీకు చింత లేదా అని అడుగుతా ఉన్నారు. ప్రయాణము చేస్తుంది ఎవరితో? వాళ్ళు ఎవరితో ప్రయాణం చేస్తున్నారు? ఆ శిష్యులు ఎవరితో ప్రయాణం చేస్తున్నారు? జీవము గల దేవునితో వారు ప్రయాణము చేస్తున్నారు. మరి ఏమి నమ్మి ఆయనని ఇంతవరకు వెంబడించారు? ఏమి చూసి వెంబడించారు? ఏమి చూసి అన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించమంటే వారు వెంబడించడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. అప్పుడు నమ్మిన నమ్మకత్వం ఏమైపోయింది? ఇప్పుడు వారితో పాటు యేసయ్య స్వయంగా ఉన్నాడు కదా, వారితోనే ఉన్నాడు కదా, వారి మధ్యలోనే ఉన్నాడు కదా. ఎందుకు ధైర్యం లేదు వారికి? ఎందుకు భయపడుతున్నారు? పైగా వాళ్ళు ఎలా శోధిస్తున్నారంటే, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, మాకు భయం కలుగుతుంది, మా ప్రాణాలు పోయేటట్టున్నాయి, మా జీవితంలో నాశనమయ్యేటట్టున్నాయి, నీకు చింత లేదా అని శోధిస్తున్నారు. ఎంత భయంకరమైన విషయం! యేసు ప్రభు స్వయంగా వారితోనే ట్రావెల్ చేస్తున్నాడు. వారున్న దోణులనే యేసయ్య ఉన్నాడు. కానీ వారు భయపడిపోతూ, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. ప్రభు లక్ష్యం ఏంటి? తన ఎదుట నశించిపోతున్నటువంటి బిడ్డలను చూస్తూ అలాగే ఉంటాడా? అలాగే ఊరుకుని ఉంటాడా? మనకంటే ఎక్కువగా ఆయనకు చింత ఉంటుంది, మనకంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సమస్తమును సృష్టించిన ఆ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు వారితో ఉన్నప్పటికీ కూడా వారు భయపడుతున్నారంటే, వారి ప్రాణాలు కాపాడుకోలేమేమో అనే భయము వారిలో కలిగిందంటే, ఈ విధమైన పరిస్థితులు చాలామంది క్రైస్తవులు మనం చూస్తున్నాం. యేసు ప్రభును వెంబడిస్తారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, కానీ వారికి భయం, అనుమానం. నిజంగా దేవుడు మనల్ని కాపాడుతాడో లేడు, నిజంగా ఈ అవసరత తీరుస్తాడో లేడు, నిజంగా వ్యాధులను విడిపిస్తాడో లేదో, నిజంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడో లేదో, నిజంగా దేవుడు ఈ వాగ్దాన్ని నెరవేరుస్తాడో లేడో అనుకుంటూ అనుమానించే విశ్వాసులు, భయపడే విశ్వాసులు. పైగా మనం ఏమని చెప్తామంటే, ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తాం? ప్రభువా, నువ్వు మాకు తోడుగా ఉన్నావు, ప్రభువా, నువ్వు మాలో ఉన్నావు, నువ్వు మా మధ్యలో ఉన్నావు,
అబ్బా, ప్రార్థనలో ఎంత వర్ణించలేని మాటలు మాట్లాడతారు. కానీ కొన్ని సందర్భాల్లో, సమయాలలో ప్రభు లేనట్టుగానే భయపడతారు, ప్రభు లేనట్టుగానే దుఃఖపడతారు, ప్రభు లేనట్టుగానే వేదన పడిపోతూ ఉంటారు. అలాంటి క్రైస్తవులు కూడా ఉన్నారు ఈ లోకంలో. ప్రభు లక్ష్యమేంటి? నిన్ను మరణానికి అప్పగించటం ఆయన లక్ష్యం కాదు. నువ్వు నశించిపోతూ ఉంటే ఆయన చూడడం ఆయన లక్ష్యం కాదు. ఆయన చూస్తూ ఊరుకోలేడు. ఆయన తప్పనిసరిగా కాపాడే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వెంటనే లేచి గాలిని గద్దించగా నిమ్మళమాయెను. గాలిని గద్దించాడు. గాలిని గద్దించగానే వాళ్ళకి భయం పోయింది, ప్రాణాపాయం పోయింది. అమ్మయ్య అనుకున్నారు. వాడు ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది. హల్లెలూయా. మాతో పాటు యేసయ్య ఉన్నాడు. ఒకవేళ ఆయన చచ్చిపోతే మేము చచ్చిపోతాం, మాకు ఇబ్బంది ఏముంది అనుకోలేదు. అనుకోరు అలాగా. అప్పుడున్న పరిస్థితి వేరండి, మీకేం తెలుసు? అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, మీకేం తెలుసు? మీరు బాగానే చెప్తారన్నట్టు. నేను చెప్పేది యేసయ్య కొరకు చెప్తున్నాను. మరి అటువంటి సందర్భాల్లో కూడా యేసయ్య ఉన్నాడని మనం లక్ష్యంగా చేసుకోవాలి. లక్ష్యంగా చేసుకోవాలి. ధైర్యంగా ఉండాలి. నాకేం పర్వాలేదు, నాకేం భయం లేదు. ప్రతి క్షణము దేవుడు నాతో ఉంటాడు. ప్రతి క్షణము నేను దేవుని సన్నిధిలో గడుపుతుంటాను. ఏ ప్రమాదం వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నాకేమి భయము లేదు అని చెప్పగలగాలి. అది మన లక్ష్యం. మన లక్ష్యం అలా చెప్పాలి. యేసయ్య లక్ష్యం ఏంటంటే, నా బిడ్డలు నేను నశించిపోతుంటే నేను చూస్తూ ఉండేవాడిని కాను అనే లక్ష్యము కలిగినటువంటి వాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే గదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదును, ఆశతోనూ త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ చదవాలి. నేను చదువుతున్నా. కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా, మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుటకు గొప్పవారమా? దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఏం సెలవిస్తుంది? ఏం సెలవిస్తుంది? దున్నువాడు ఆశతో దున్నవలెను, ఆశతో దున్నవలెను. కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. అంటే మన లక్ష్యం ఏమై ఉండాలి? మన ప్రార్థన లక్ష్యం ఏమై ఉండాలి? మన ఆరాధనకు లక్ష్యం ఏమై ఉండాలి? మన ఉపవాసమునకు లక్ష్యం ఏమై ఉండాలి? ఆశ. ఆశ లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఫలించదు. ఆశ లేకుండా నువ్వు ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించాడు. ఆశ లేకుండా నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను అంగీకరించలేడు. దేవుని యొక్క క్రమములో, దేవుని ఉద్దేశములో భక్తిపరంగా మనము ఏది చేసిన ఆశతో చేయాలి. ఆశతో ప్రార్థన చెయ్యాలి.
నా ప్రార్థన దేవుడు వింటాడు, నా ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు, నా జీవితాన్ని నా ప్రభువు తనకు నచ్చినట్టుగా బ్రతికిస్తాడు. ఆశ, ప్రతి దాంట్లో నువ్వు ఆశ చూపించాలి. ఆశతో మనము ప్రభు సన్నిధిలో ఏదైనా చెయ్యాలి. ఆశ లేకుండా ఏది చేసినా దాని ఫలితం నీకు రాదు, దాని ఫలము రాదు, దాని ఫలము రాదు. ఆశతో చెయ్యాలి. ఆశ లేకుండా నామకార్థంగా దేవుని సంధికి వచ్చేవారు ఉంటారు. వారందరూ నామకార్థమైన క్రైస్తవులు, నామకార్థమైన క్రైస్తవులు, ఆచార క్రైస్తవులు అని చెప్పొచ్చు. క్రైస్తవులలో ఉండాల్సింది ఆచారాలు కాదు. క్రైస్తవులో ఉండాల్సింది నేను క్రైస్తవుడును అనిపించుకోవడానికి కాదు. క్రైస్తవులు కాబట్టి మందిరానికి వెళ్ళాలి, క్రైస్తవులను కాబట్టి అనుకుంటూ మనము ఏది చేసినా అది వ్యర్థమే. క్రైస్తవుడు కరెక్టే, కానీ ఎలా చేయాలి? ఆశతో చేయాలి. ఆశతో రావాలి దేవుని మందిరానికి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. ఆశతో రావాలి. దాహము తీర్చుకోవాలని ఆశతో రావాలి, ఆకలి తీర్చుకోవాలని ఆశతో రావాలి, తృప్తి పొందుకోవాలని ఆశతో రావాలి. ఆశ లేకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చేస్తే నువ్వు ఎటువంటి బెనిఫిట్ పొందుకోకుండానే తిరిగి వెళ్ళిపోతావు, ఎటువంటి మేలు నువ్వు పొందుకోవు. ఆశతో రావాలి. నీ లక్ష్యం ఏమై ఉండాలి? నీ లక్ష్యం ఏమై ఉండాలి? ఆశతో దేవుని సన్నిధి రావటం, ఆశతో దేవుని మాటలు వినటం, ఆశతో ప్రార్థన చేయటం. ఇవన్నీ కూడా నీవు ఆసక్తితో చేయాలి, ఆసక్తితో చేయాలి. నిర్లక్ష్యము ఉండకూడదు. మరి దేవుని లక్ష్యం ఏంటి? నీ ఆసక్తిని ఎరిగినటువంటి ప్రభు నీ ప్రార్థన వింటాడు, మన ప్రార్థన వింటాడు, విని నీ ఆసక్తిని తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యము ఆ విధంగా మనకు తెలియజేస్తుంది. దున్నువాడు ఆశతో దున్నాలి, కళ్ళము త్రొక్కించువాడు పంటలు పాలు పొందునను ఆశతో త్రొక్కించాలి. ఆ ఆశ లేకుండా నీవు ఏది చేసినా అది ఫలితం శూన్యం, ఫలితం శూన్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి దినాలు నువ్వెన్ని గడిపిన నీ జీవితంలో అవన్నీ వృధానే, వ్యర్థమే, అవన్నీ వ్యర్థమే. కాబట్టి ఎన్ని దినాలు ప్రభు రాజ్యములో లిఖించబడ్డాయి, ఎన్ని గంటలు లిఖించబడ్డాయి, నువ్వు గడిపిన గంటలు, నువ్వు గడిపిన దినాలు, అవన్నీ ఆశతో గడిపావా? ఆశతో ప్రభుని వెంబడించావా? మనలో కనబడాల్సిన లక్ష్యం ఏంటి? ఆశ. ఆమేన్, హల్లెలూయా. దావీదు యొక్క ఆశ ఏంటో తెలుసా? చూద్దాం. దావీదు యొక్క ఆశ 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకును ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. చాలు. దేవుని బిడ్డలారా, దావీదు యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? సున్నతి లేని ఫిలిష్తీయుడైన గొలియాతును చంపడం, హతమార్చటం. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, ఆ దేవుని ప్రజలైనటువంటి వారిని ఈ గొలియాతు
ఏం చేస్తున్నాడు? ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. వారందరూ కూడా భయపెడుతూ ఉన్నాడు. వారిని చెరపట్టడానికి, వారిని దోచుకోవడానికి ఛాలెంజ్లు చేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో బాలుడైన దావీదు తను ఏ లక్ష్యంతో ముందుకొచ్చాడంటే, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? జీవము గల దేవుని బిడ్డలను నాశనం చేయడానికి, దోచుకోవడానికి వీడు ఎంతటి వాడు? చూసారు, ఛాలెంజ్ చేస్తుంది ఎవరు? యుద్ధశూరుడు కాదు, యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడు కాదు, ఏనాడు యుద్ధంలో పాల్గొనినటువంటి వాడు కాదు, బాలుడు. ఆ బాలుడైన దావీదు గొలియాతు మీదకి పోరాడడానికి తెగించి వచ్చాడు. ఒక లక్ష్యముగా వచ్చాడు. సింహమును, ఎలుగుబంటిని చంపాను నేను. అప్పుడు ఎవ్వరు కూడా నాకు సహకరించలేదు. కానీ ఆనాడు నాకు ఎవరైతే తోడుగా ఉన్నారో, ఈనాడు కూడా ఆయనే తోడుగా ఉన్నాడు కనుక అని ధైర్యంతో, లక్ష్యంతో దావీదు ఆ యుద్ధం చేయడానికి ముందుకొచ్చాడు. ఎవరి మీద? ఒక అన్యుడు, మారు మనసు లేని, బాప్తిసం తీసుకోలేని, దేవుని ప్రజలకు, దేవునికి విరోధమైనటువంటి వాడు. దేవుని ప్రజలను దూషిస్తాడా? దేవుని ప్రజలను భయపెడతాడా? వీడంతటి వాడు అని చెప్పి ఒక లక్ష్యముగా చేసుకొని గొలియాతుని ఏం చేశాడు? పడగొట్టాడు. అది దావీదు లక్ష్యం. అది దావీదు యొక్క లక్ష్యం. చూడండి, నెహెమ్యా లక్ష్యం ఏంటో తెలుసా? నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అయితే, మైక్ పెట్టి చదవండి అమ్మా. అయితే వారితో నేనిట్లంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. దేవునికి మహిమ కలుగునుగాక. నెహెమ్యా లక్ష్యం ఏంటి? పడగొట్టుబడిన ప్రాకారములను కట్టడం, కాల్చివేయబడిన గుమ్మములను నిలబెట్టడం, ఆ స్థలములో కొత్త గుమ్మములు నిలబెట్టడం, తన రాజ్యాన్ని కాపాడుకోవడం, తన ప్రజలు కాపాడుకోవడం నెహెమ్యా యొక్క లక్ష్యం. ఎక్కడో ఒక రాజు దగ్గర చక్కగా, సంతోషంగా, తృప్తికరంగా, లోటు లేకుండా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఆ నెహెమ్యా తన యొక్క జాతిలో, తన యొక్క ప్రాంతంలో జరిగినటువంటి అన్యాయం తెలిసిన తర్వాత, ప్రజలందరూ చెరపట్టబడ్డారని, కోటగోడలు కూల్చివేయబడ్డాయని, గుమ్మములు తగలబడ్డబడ్డాయని తెలిసినప్పుడు హృదయము కలవరపడిపోయింది. నెమ్మది లేదు, దుఃఖసాగరం అయిపోయింది. అయ్యో, నా పితరులు నివసించు ఆ పట్టణం, ఆ ఊరు ఇంత పాడుపడిన దేశముగా అయిపోయిందే. నా పితరులందరూ ఏమైపోయారు? ఎంతో చక్కగా, సుందరముగా కనబడే ప్రాంతం అంతా ఏమైపోయింది అని బాధ, దుఃఖం తనను నెమ్మదిగా ఉండనివ్వలేదు. తెలిసిన వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, పరిస్థితిని చెప్పాడు. రాజు ద్వారా కొంత సహకారాన్ని పొందుకున్నాడు. వెళ్ళి తన తోటి యవనస్తులను కొంతమంది తీసుకొని ఆయన చేసిన పనేంటి?
పడగొట్టబడిన ప్రాకారాలను మరలా కట్టడం, కాల్చివేయబడిన గుమ్మములను మరలా నిలబెట్టడం తన లక్ష్యంగా చేసుకున్నాడు. నాకెందుకులే, ఎవడికో లేనటువంటి బాధ నాకెందుకులే, ఎవడెళ్ళపోతే నాకేంటి, సంఘం చెదిరిపోతే నాకేంటి, ఎవడెల పడిపోతే నాకేంటి, ఎవడెల తొలగిపోతే నాకేంటి, నేనైతే బాగున్నాను, నా కుటుంబం బాగుంది అని మనం ఊరుకోకూడదు. నెహెమ్యా అలాగనుకుంటే మరలా గోడలు కట్టేవాడు కాదు. నెహెమ్యా అలాగనుకుంటే గుమ్మాలను నిలబెట్టేవాడు కాదు. నీ వల్ల కాదురా కట్టడం, నీకెవ్వరు సహకరించరురా, నీకేం బలం ఉందని నువ్వు కట్టగలుగుతావు, అంత ప్రాకారాన్ని నువ్వు అక్కడ వెళ్ళ కట్టగలుగుతాను ఎగతాళి చేసేవారు ఎక్కువైపోయారు. కానీ ఆ ఎగతాళి మాటలను ఏమాత్రము కూడా లెక్క చేయకుండా పట్టుదలతో ఒక లక్ష్యం చేసుకొని ఆ ప్రాకారములు కట్టుటకు పూనుకున్నాడు. ఆ ప్రాకారాలు కట్టుటకు పూనుకున్నాడు. మనము ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము. దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి పట్టుదల, ఎవరు మానేస్తే నాకేంటి, నేను వెళతాను, ఎవరు రాకపోతే నాకేంటి, ఎవరేమంటే నాకేంటి, నా దేవుని సన్నిధికి నేను వెళతాను, నా ప్రభు సంఘానికి నేను వెళతాను, ఈ మందిర పనుల్లో నేను పాల్గొంటాను, సంఘ పనుల్లో నేను పాల్గొంటాను అని ఈ రోజున ఎంతమందికి పట్టుదల ఉందండి, ఎంతమందికి భారం ఉంది. నెహెమ్యాకున్న భారం మనకుంటే దేవుని బిడ్డలారా ఇంకా ఇంకా అద్భుతంగా ఉండేది మన సంఘం. భారం లేదు, బాధ్యత లేదు, ఒక లక్ష్యం లేదు. వస్తున్నాం వెళ్తున్నాం కానీ ఒక లక్ష్యం అనేది లేదు. సంఘానికి ఏమి లోటు ఉంది, మందిరానికి ఏమి లోటు ఉంది, విశ్వాసులకు ఏమి లోటు ఉంది, సేవకులకు ఏమి లోటు ఉంది, ఫలానా వాళ్ళకి ఏమి లోటు ఉంది అని ఎవ్వరు కూడా పట్టించుకోలేని పరిస్థితులు. నెహెమ్యా భారము కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు, దుఃఖము కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, తన్ను తాను బాధ్యత తీసుకుని పడగొట్టబడి నిలబెట్టడానికి ధైర్యం కలిగినటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి లక్ష్యము మనకుండాలి. చివరగా ఆదికాండం 39వ అధ్యాయం యోసేపు యొక్క లక్ష్యం ఏంటో మనం చూద్దాం. 39వ అధ్యాయం 11-12 వచనాలు మనం చదువుకుందాం. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరునూ ఎక్కడా లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకుని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలోని విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. ఎంతమంది ఈ విధమైన పరిస్థితుల నుండి పారిపోతున్నారు, ఎంతమంది చిక్కబడుతున్నారు, ఎంతమంది విడిపించుకొని పారిపోతున్నారు. యోసేపు యొక్క లక్ష్యం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడమే తనకు లక్ష్యం. తన పరిశుద్ధతను ఏమాత్రము కూడా చెరుపుకోకుండా కాపాడుకునే నిమిత్తం ఆ ప్రయత్నములో ఒక స్త్రీ, రాజు భార్య తనతో శయనింపమని బలవంతము చేసినప్పుడు ఆయన లోబడ్డా లేక విడిపించుకుని బయటపడ్డాడు. ఈ రోజున చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు, దేవుని బిడ్డలారా, లోబడడమే చూసుకుంటున్నారు. దేనికి?
పాపానికి, లోకానికి, అవిధేయతకు, శాపానికి. మరి అలాగ లోబడితే పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటారు చెప్పండి? పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటారు? పరిశుద్ధత ఊరికనే వచ్చిందా మనకి? ఒక వస్తువులా కొని తెచ్చుకున్నామా మనము? ఇది ఆత్మ సంబంధమైనది. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన త్యాగాన్ని బట్టి దేవుడు మనకు పరిశుద్ధతను ఇచ్చాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకునే క్రమములో ఎన్నో రకాలుగా నిన్ను పాడు చేయడానికి, పడవేయడానికి, పాపములో నడిపించటానికి, దొంగతనమో, వ్యభిచారమో, లేకపోతే అసహ్యమైన కార్యాలు ఏదో చేయడానికి శత్రువు నిన్ను బలాత్కారము చేయాలని ప్రయత్నం చేస్తాడు. దేవునిలోను తప్పించాలని, నీతిలోను తప్పించాలని, పరిశుద్ధతను తప్పించాలని ఎన్నో రకాలుగా శత్రువు నిన్ను బలాత్కారము చేస్తాడు. కానీ ఆ బలాత్కారంలో నువ్వు పట్టబడకూడదు. యోసేపు విడిపించుకుని బయటపడ్డ విధముగా మనమందరం కూడా ఆ శత్రు బంధకాల నుండి, ఆ శత్రు సంబంధమైన క్రియల నుండి, ఆ పాపపు క్రియల నుండి మనం ఏం కావాలండి? బయటపడాలి. బలవంతంగా విడిపించుకుని వచ్చాడు, బయటపడ్డాడు. కారణం తను కలిగినటువంటి పరిశుద్ధ జీవితం కాపాడుకునే క్రమములో విడిపించుకుని వచ్చాడు. ఎంత గొప్ప విషయం! ఈ రోజున ఎంతమంది విడిపించుకుని బయటపడేవారు ఉన్నారు, త్రోసి వేసేసి బయటపడేవారు ఉన్నారు. దేని బిడ్డలారా, అలా చెయ్యకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవడం అసాధ్యము కాదు. కాబట్టి యోసేపు లక్ష్యం ఏంటి? పరిశుద్ధతను కాపాడుకోవడం. శత్రువు లక్ష్యం ఏంటి? పరిశుద్ధతను చెరపటం, పరిశుద్ధతను దోచుకోవడం. దేనికి లొంగుతాం మనము? శత్రువుకు లొంగుదామా? దేవునికి లొంగుదామా? కాబట్టి దేవునికి భయపడువాడు అయితే, దేవునికి లోబడి వారు అయితే, పరిశుద్ధతను కాపాడుకునే క్రమములో నీవు అటువంటిని విసర్జించి, అటువంటిని తృణీకరించి, అసహించుకొని, విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధతగా జీవించాలి. పరిశుద్ధులుగా జీవించాలి. అది మన లక్ష్యం. ఈ రోజున టైటిల్ ఏంటిదంటే, నీ ఆత్మీయ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? నీ లక్ష్యం ఏంటి? నీ ఆత్మీయ జీవితం విషయంలో లోబడేవాడుగా ఉన్నావా? లొంగిపోయేవారుగా ఉన్నావా? తిరస్కరించేవారుగా ఉన్నావా? ఆశను చంపుకునేవారుగా ఉన్నావా? నువ్వు ఏ విధంగా ఉన్నావు? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇప్పుడు చెప్పిన ఈ మాటలన్నీ దావీదు ఎటువంటి లక్ష్యం కలిగి గొలియాతుని ఎదిరించి ఇశ్రాయేలును కాపాడాడు. నెహెమ్యా అధికారులను ఎదిరించి పడగొట్టబడిన ప్రాకారం తిరిగి కట్టడానికి, కాల్చి